Hello everyone, welcome to Anagani Commerce. Students, CMA Inter Financial Accounting మనకి రీసెంట్ గా జరిగిన పేపర్ అండి. ఇది జూన్ 2026 పేపర్. దీంట్లో నేను ఈ వీడియోలో MCQs కవర్ చేయబోతున్నానండి. 15 MCQs, 15 into 2, 30 మార్క్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్. దీంట్లో అంటే సెక్షన్ ఏలో మనకి ఈ ఫస్ట్ క్వశ్చన్ లో మళ్ళీ సబ్ క్వశ్చన్ 1 అంటే ఫస్ట్ MCQ చూద్దాం. చూడండి, which of the following accounting concept assume that the infinite life of an organization can be split into smaller periods of equal duration? ఇదిగోండి, మనకి బిజినెస్ కన్సర్న్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, అకౌంటింగ్ పీరియడ్స్ గా డివైడ్ చేసుకుని ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేస్తారు. ఎప్పుడు అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్. దాన్నే ఇక్కడ ఏమంటున్నారంటే అకౌంటింగ్ పీరియడ్ అంటారు అనమాట. అకౌంటింగ్ పీరియడ్ ఇదండి మనకి ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్, అవుట్వర్డ్ ఇన్వాయిస్ ఇష్యూడ్ ఈజ్ ఏ సోర్స్ డాక్యుమెంట్ ఆఫ్. అవుట్వర్డ్ ఇన్వాయిస్ అలాగే ఇన్వర్డ్ ఇన్వాయిస్ అండి. మనకి ఇన్వర్డ్ ఇన్వాయిస్ అంటేనేమో పర్చేస్ చేసినటువంటి గూడ్స్ తో పాటు మనకి ఆ గూడ్స్ గురించి పర్టికులర్స్ అంటే ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ అలాగే క్వాంటిటీ ఇవన్నీ కూడా తెలియజేసేది ఏంటి అంటే మనకి ఇన్వర్డ్ ఇన్వాయిస్ అనమాట. దేనికి పర్చేస్ చేసినట్లయితే. ఇక్కడ అవుట్వర్డ్ ఇన్వాయిస్ అంటే ఏంటి అంటే ఫర్మ్ గూడ్స్ అమ్మినప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి బుక్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే అవుట్వర్డ్ ఇన్వాయిస్. సో అవుట్వర్డ్ ఇన్వాయిస్ ఇష్యూడ్ ఈజ్ ఏ సోర్స్ డాక్యుమెంట్ ఆఫ్ దేనికి అంటే సేల్స్ బుక్ అనమాట. ఆప్షన్ ఏ is the answer. Next, which of the following will be recorded as contra entry in a cash book? మనకి కాంట్రా ఎంట్రీ ఎన్ని సిచ్యుయేషన్స్ లో కాంట్రా ఎంట్రీ ఉంటుంది అంటే చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఒక సిచ్యుయేషన్ ఏంటి అంటే క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. తర్వాత క్యాష్ విత్డ్రాన్ ఫర్ ఆఫీస్ యూజ్, పర్సనల్ యూజ్ కాదండి, ఆఫీస్ యూజ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే థర్డ్ సిచ్యుయేషన్, ఒక చెక్ వచ్చిందండి, ఈ రోజున వచ్చింది అనుకుందాం. అంటే 1/1/2026 లో వచ్చినటువంటి చెక్ ఏదైతే ఉందో చెక్ సేమ్ డే డిపాజిట్ చేస్తేనేమో మనకి కాంట్రా ఎంట్రీ రాదు. సేమ్ డే కాకుండా అనదర్ డే కనుక డిపాజిట్ చేస్తే అంటే సపోజ్ 2 January 2026 బ్యాంక్ లో కనుక అంటే ఏంటి, ఈ ఫస్ట్ 1వ తారీఖున వచ్చిన చెక్కుని ఆ రోజు కాకుండా ఇంకొక రోజు కనుక బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే డిపాజిట్ ఇంటూ ద బ్యాంక్ అన్నప్పుడు మనకి ఈ సెకండ్ ఏదైతే ఉందో ఈ డేట్ లో మనం ఏంటంటే కాంట్రా ఎంట్రీ రాసుకుంటాం అనమాట. డిపాజిట్ చేసినప్పుడు మనకి ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఓకే, ఈ 3 సిచ్యుయేషన్స్ లో మనకి కాంట్రా ఎంట్రీ వస్తుంది. ఇక్కడ చూద్దాం ఒక్కొక్క సిచ్యుయేషన్. 1000 రూపీస్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. పర్సనల్ యూజ్ అంటే డ్రాయింగ్స్ అన్నమాట. డ్రాయింగ్స్ కి ఎంట్రీ ఏంటండి, పర్సనల్ యూజ్ కి అమౌంట్. ఇదిగోండి, బ్యాంక్ నుంచి అమౌంట్ డ్రా చేసుకున్నాము, డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. ఓకే, సో దీనికి కాంట్రా ఎంట్రీ రాదు, మనకి డ్రాయింగ్స్ అనేసి రాసుకుంటాం. తర్వాత చెక్స్ 500 రూపీస్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎక్స్ లాడ్జ్డ్ ఇంటూ బ్యాంక్ ఆన్ ద సేమ్ డే. మనకి సేమ్ డే కనుక చెక్ బ్యాంక్ లో వేసినట్లయితే దీనికి కూడా కాంట్రా ఎంట్రీ రాదండి. నెక్స్ట్ డి చూద్దాం. ఫస్ట్ 40,000 డైరెక్ట్లీ డిపాజిటెడ్ బై ఏ కస్టమర్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్. కస్టమర్ బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా వేసేసాడు, కస్టమర్ వేసాడు కాబట్టి మనం కస్టమర్ నేమ్ రాసుకుంటాం క్యాష్ బుక్ లో, సో ఇది కూడా రాదు. చెక్ ఆఫ్ 3,000 రూపీస్ రిసీవ్డ్ ఫ్రమ్ జెడ్ బిఫోర్ అండ్ నౌ లాడ్జ్డ్ ఇంటూ బ్యాంక్. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇందాక ఎగ్జాంపుల్ లో కనుక నేను 1వ తారీఖు చెప్పాను కదండి, ఆ రోజేమో జెడ్ నుంచి రిసీవ్ చేసుకున్నట్టు రాసుకుంటారు. నెక్స్ట్ ఎప్పుడైతే వేస్తారో అప్పుడు కాంట్రా ఎంట్రీ రాసుకోవడం జరుగుతుంది. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 4th వన్, ఏ ఫర్మ్ మెయింటైన్స్ ఏ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 5%. ఓకే, అండ్ ఏ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ 2% ఆన్ టోటల్ డెటార్స్. ఓకే, నెక్స్ట్ అసలు ముందు ఏమడిగారు అనేది చూడాలండి. ద అమౌంట్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అడిగారు, అంతేగాని ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అడగలేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అడిగారండి క్వశ్చన్.
చూద్దాం ఏమేమి ఇచ్చారు. అయితే 5% ఏమో ప్రొవిజన్, తర్వాత ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ వచ్చేటప్పుడు 2%. నెక్స్ట్, ద ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్ ఆన్ 1st April 2025 ఎంత 5,000 రూపీస్ ప్రొవిజన్. తర్వాత ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్ 1,900. తర్వాత ఇంతవరకు అయిపోయిందా. టోటల్ డేటాస్ యాజ్ ఆన్ 31st March 2026 60,000 రూపీస్. 60,000 రూపీస్ మనకి టోటల్ డేటాస్ వాళ్ళు ఇచ్చారు. దీని మీదే మనం అడ్జస్ట్ చేస్తాము. ఆఫ్టర్ రైటింగ్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ ఎప్పుడు అంటే 3,000 రూపాయలు బ్యాడ్ డెట్స్ తీసేసిన తర్వాత 60,000 రూపాయలట. అండ్ అలోయింగ్ ఫర్ డిస్కౌంట్ ఆఫ్ 1,750. ఈ 3,000 రూపీస్ అలాగే ఈ డిస్కౌంట్ ఏదైతే ఉందో దాన్ని రెండింటిని తీసేసిన తర్వాత 60,000 అంటే ఏంటి, 60,000 ఈ రెండు అమౌంట్స్ ఏవి, ఈ 3,000 రూపీస్ ను అలాగే 1,750 అడ్జస్ట్ చేసేసి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నారు, ద అమౌంట్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్ అంటున్నారండి. సరే, ఇక్కడ మనం చూద్దాం. ఈ రెండింటితో మనకు సంబంధం లేదని అర్థమైపోయింది, ఎందుకంటే ఈ రెండు డిడక్ట్ చేసిన తర్వాత ఉన్నటువంటి అమౌంట్ ఈ 60,000 రూపీస్, రైట్. సరే, ఇక్కడ ఇంకొక మనకి 5,000 రూపీస్ అలాగే 1,900 రూపీస్ ఉన్నాయి. ఇవి ఏంటి అంటారు మీరు. ఇవి ఎప్పటివి అంటే 1st April 2025, అలాగే మనకి ఈ 5,000 అలాగే 1,900 కూడా 1st April. అంటే ఏంటి అంటే ఇవి ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాయి అండి. ఇవి కూడా లెక్కలోకి వచ్చేసినాయి. అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో మనకి ఇచ్చినప్పుడు ఇవి కూడా ఎంటర్ చేసుకున్నారు. సరే, మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ఈ 1,900 అలాగే 5,000 రూపీస్ కూడా అడ్జస్ట్ అయిపోయి ఉన్నాయి అనమాట 60,000 లో. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా 60,000 రూపీస్ ని ఇదిగోండి వర్కింగ్ నోట్స్ ఇక్కడ తీసుకున్నాము. టోటల్ డెటార్స్ మనకి 60,000 రూపీస్ కదండి. 60,000 రూపీస్ లో నుంచి మనం ముందు 5% మనకి డిస్కౌంట్, ఇది ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అన్నారు. సో 5% అంటే మనకి 3,000 రూపీస్. ఈ అమౌంట్ డిడక్ట్ చేస్తే 57,000 వచ్చింది. దీని మీద అంటే యాక్చువల్గా మనకి ఇంత రిసీవ్ చేసుకుంటాం అనుకున్నాము, దీని మీద 2% అప్లై చేయండి. సో ఆన్సర్ ఎంత వస్తే అంత సెట్ క్యాల్సీలో చూద్దాం. 57,000 ఇంటూ 2% అండి. సో 1,160 రూపీస్ ఆన్సర్. 1,160 రూపీస్ ఆన్సర్. ఆప్షన్లో ఉందో లేదో చూద్దాం. 1,160 కాదు, 1,140. 2% అంటే 1,140. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇది ఓకే. నెక్స్ట్, Raju draws a bill on Sandeep on 5th June 2026 for 65 days. The maturity date of the bill will be 65 days అంటండి. ఇక్కడ మంత్స్ ఇవ్వలేదు, ఓన్లీ డేస్ ఇచ్చారు. మనకి ఆప్షన్లు ఏ, బి, సి, డి, వీటిలో ఆప్షన్ ఏదో చూద్దాం ఇప్పుడు. ఓకే, ముందైతే మనం 5th June 2026 తీసుకుందాం. 5th June 2026 65 డేస్ అన్నారు. ఇక్కడ డేస్ తీసుకుంటున్నాను చూడండి, సింపుల్, ఏం లేదు. ఓకే, క్యాలెండర్లో 65 రోజులు ఉండవు కదండి మనకి. ఆ మంత్లో డేట్ రావడానికి 65వ తారీఖు అనేది ఉండదు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 5th June అన్నారు ఇక్కడ. 5th June అంటే 5వ తారీఖు జూన్ నుంచి 65 రోజులు లెక్క పెట్టాలి. మీకు చెప్తారు సెలవులు ఎప్పటి నుంచి రా బాబు అంటే, మేడం 5వ తారీఖు మనకి 5th June నుంచి మనకి మొదలు పెట్టుకుంటే అంటే ఏంటి, ఒక 40 డేస్ సెలవులు అని చెప్పారండి మీకు. జనరల్గా చెప్తున్నా మీకు. 5వ తారీఖు జూన్ రోజున చెప్పారు ఏమని, మీకు 40 రోజులు సెలవులు ఇస్తున్నాము అని చెప్పారు. అప్పుడు మీరు ఎప్పుడు స్కూల్ రీఓపెనింగ్ అని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తే మీరు ఏం చెప్తారండి, 40 రోజులు సెలవులు ఇచ్చారు మేడం అని చెప్పాం. 5th June నుంచి మొదలు పెట్టుకున్నాము అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఈ 40 అంటే ఏ రోజున రీఓపెనింగ్ అని అడుగుతున్నాం మిమ్మల్ని. సో ఈ 40 డేస్లో నుంచి June 5th నుంచి అంటే 5వ తారీఖు వరకు మనం స్కూల్కి వెళ్ళాం. సో జూన్లో ఇంకా రిమైనింగ్ డేస్ ఎన్ని ఉన్నాయండి మనకి. జూన్లో రిమైనింగ్ డేస్ అంటే జూన్ నెలకి రోజులు 31 కాదు 30. ఆ 30లో 5 నుంచి అన్నాం కాబట్టి 5వ తారీఖు వరకు తీసేస్తే రిమైనింగ్ డేస్ ఎన్ని అంటే 25 డేస్ మేడం. అంటే జూన్ మొత్తం కూడా మన సెలవుల్లోనే గడిపేశాం. 5 రోజులు మినహాయించుకుంటే మిగిలిన 25 రోజులు కూడా జూన్లో మనం సెలవుల్లో గడిపేశాం. అంటే ఇంకా ఎన్ని రిమైనింగ్ అంటే 40లోంచి 25 పోతే నీకు 15 డేస్ అండి. 15, అవునా. సో ఇప్పుడు చెప్పగలమా రిమైనింగ్ డేస్ మనకి రీఓపెనింగ్ డేట్ ఎప్పుడు అంటే July 15th. రీఓపెనింగ్ డేట్ ఎప్పుడు అంటే July 15th. సరిపోయిందా చూడండి, మనకి 40 డేస్ వచ్చిందిగా. జూన్లో 25 రోజులు అలాగే జూలైలో రిమైనింగ్ డేస్ మొత్తం కూడా మనం కలిపేసుకుంటే మొత్తం 40 డేస్ అయినాయి. మనకు ఆన్సర్ ఏంటి అంటే July 15th మనకి రీఓపెనింగ్ డేట్. అదే మాదిరిగా ఇక్కడ మిమ్మల్ని ఏం అడిగారంటే చూడండి ఒకసారి, 65 డేస్ ఇక్కడ మనకి బిల్ రాసుకుంది 65 రోజులకి, అంటే ఇక్కడ పీరియడ్ అనమాట 65 రోజులు. సో 65 డేస్.
అయితే మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇప్పుడు చూద్దాం. మనకి జూన్ 5th నుంచి రాసుకున్నారు అంటే ఇంకా రిమైనింగ్ డేస్ జూన్లో ఎన్ని ఉన్నాయండి? 25 డేస్. ఎందుకు అంటే జూన్లో మనకి టోటల్ డేస్ 30 కాబట్టి ఇది జూన్ అండి. జూన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో 40 డేస్ ఇంకా మిగిలినాయి. ఓకే, సరే. మనకి జూలై 40 అవడానికి వీల్లేదు, మనకి డేస్ 31 జూలైలో. సో జూలై కూడా మనం లెస్ చేసేస్తున్నాం. ఇదిగోండి జూలై కూడా, అంటే క్యాలెండర్లో ఆ పేజీ కూడా చించేస్తున్నాం అనమాట. ఎంత వస్తుందండి మనకి? 9 డేస్ వచ్చింది. 9 వచ్చిందండి. 9 అంటే ఆగస్ట్ 9, రైట్? అయితే మనకి గ్రేస్ ఆఫ్ డేస్ 3 యాడ్ చేసుకుంటే 9కి గ్రేస్ ఆఫ్ డేస్, మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్ ఆల్రెడీ నేను సిఎంఏలో చేశానంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఇవన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. 12th అనమాట, జూలై 12th ఆన్సర్. గ్రేస్ ఆఫ్ డేస్ యాడ్ చేస్తే మనకి జూలై 12th సారీ జూలై కాదండి, ఒక్క నిమిషం, ఆగస్ట్లో ఉన్నాం కదా మనం, జూలై కూడా డిటెక్ట్ చేసేసాం కాబట్టి ఆగస్ట్ 12th అండి ఆన్సర్. ఆగస్ట్ 12th. చూద్దాం ఆప్షన్లో ఉందో లేదో. ఇదిగోండి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. M of Mumbai sent out certain goods at cost plus 25%. Invoice value of goods sent was 2 lakhs. వీళ్ళ రూల్ ఏంటి అంటే కాస్ట్ ప్లస్ 25%. ఇది మొత్తం కలిపి ఇన్వాయిస్ చేస్తున్నారు అనమాట. ఇన్వాయిస్ ప్రైస్ ఏంటి అంటే కాస్ట్ ప్లస్ 25%. అంటే టోటల్ ఇన్వాయిస్ ప్రైస్ వచ్చేటప్పటికి 2 lakh రూపీస్ అనమాట. అంటే కాస్ట్ ప్లస్ 25%. ఇక్కడ 25% కూడా ఇంక్లూడ్ అయి ఉంది ఈ 2 lakhs లో. నెక్స్ట్ 4/5 ఆఫ్ ది గూడ్స్ వర్ సోల్డ్ బై కన్సైనీ ఎట్ 1,76,000 రూపీస్. టోటల్ గూడ్స్ అమ్మబడలేదండి, ఓన్లీ 4/5 సరుకు మాత్రమే అమ్మబడింది. ఎంతకి అంటే 1,76,000 రూపాయలకి. తర్వాత కమిషన్ ఈజ్ పేయబుల్ ఎట్ 2%. కమిషన్ ఎంత పే చేస్తున్నారంటే 2%. ఎప్పటిదాకా? అది అప్ టు ఇన్వాయిస్ వాల్యూ. ఇన్వాయిస్ వాల్యూ వరకు అమ్మబడినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో దాని మీద 2%. దానికన్నా మించి 10%, చూడండి, దానికన్నా మించి అమ్మితే గనక ఎనీ సర్ప్లస్ అన్నారు కదా, అంటే స్పెషల్ కమిషన్ అలౌ చేస్తున్నారు అనమాట. మనకు కమిషన్స్, టైప్స్ ఆఫ్ కమిషన్స్ ఉన్నాయి కదండి. ఓకే, ఇక్కడ కన్సైన్మెంట్ చాప్టర్లో మనకి కమిషన్స్ చెప్తాం, 3 టైప్స్ చెప్తాము. ఏంటంటే ఒకటి ఆర్డినరీ కమిషన్, రెండోది వచ్చేటప్పుడు డెలిక్రెటరీ కమిషన్, మూడోది వచ్చేటప్పటికి ఏంటి అంటే స్పెషల్ కమిషన్. సో 10% ఆఫ్ ఎనీ సర్ప్లస్ అబౌవ్ ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్ కన్నా, ఇన్వాయిస్ వాల్యూ కన్నా, అంటే ఇంతకి అమ్మమని కన్సైనీకి చెప్పాడు, ఇన్వాయిస్ వాల్యూ దగ్గర అమ్మమన్నాడు. ఒకవేళ అంతకు మించి అమ్మితే కనుక 10% ఇవ్వండి. అంతకు మించిన సేల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 10% అన్నారు. ఇప్పుడు చూద్దాం మనం. ముందు 4/5 ఆఫ్ ది గూడ్స్ వర్ సోల్డ్ బై కన్సైనీ ఎట్ 1,76,000 అన్నాం. అంటే టోటల్ గూడ్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ 2 lakhs అండి. టోటల్ గూడ్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ చూడండి ఇక్కడ, టోటల్ గూడ్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ 2 lakh రూపీస్, రైట్? దీంట్లో ఎంత గూడ్స్ అమ్మాము అంటే 4/5 ఆఫ్ 2 lakh రూపీస్. క్యాల్కులేట్ చేద్దాము. 2 lakhs ఇంటూ 4/5, 1,60,000 రూపీస్ అండి. యాక్చువల్గా 1,60,000 రూపాయలు అమ్మితే సరిపోతుంది, కానీ 1,76,000కి అమ్మడం జరిగింది. అంటే ఎక్సెస్గా ఎంత అమ్మారో క్యాల్కులేట్ చేద్దామండి మనం. ఎక్సెస్గా క్యాల్కులేట్ చేస్తే 16,000 రూపీస్ ఎక్సెస్ అమౌంట్ అనమాట. ఇది ఎక్సెస్ అమౌంట్. దీని మీద 10% ఇవ్వమన్నారు. దీన్ని స్పెషల్ కమిషన్ అంటాము. ఈ 1,60,000 యాక్చువల్గా ఉన్నటువంటి ఇన్వాయిస్ ప్రైస్ 4/5 ఆఫ్ ది 2 lakh రూపీస్ అంటే 1,60,000కి ఏమో 2%. ఇప్పుడు క్యాల్కులేట్ చూడండి. 2% అనగానే నీకు 3,200 రూపీస్. ఎక్సెస్ మీద 1,600. టోటల్ అమౌంట్ 4,800 రూపీస్. టోటల్ కమిషన్ 4,800 రూపీస్. ఇదిగోండి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ద యాన్యువల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫర్ ద బిల్డింగ్ అమౌంటెడ్ టు 15,000. ఇన్సూరెన్స్ ప్రీమియం అంటండి 15,000 పెయిడ్ ఆన్ 1st January 2025. ఎప్పుడైనా కానీ ప్రీమియం మనం ముందే పే చేసేస్తాము. ఇయర్కి 2025 జనవరి పే చేశారు అంటే డిసెంబర్ 2025 అంటే పీరియడ్ ఏంటి? జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025కి సంబంధించి, అంటే ఈ 12 months పీరియడ్కి అర్థమవుతుందా? 1st January 2025 అలాగే డిసెంబర్ 2025 ఏదైతే ఉందో ఆ పీరియడ్ 12 monthsకి 24,000 పే చేశారు.
సారీ 15,000 పే చేశారండి. నెక్స్ట్ అండ్ అన్నారు చూడండి, అండ్ ఇంకో 24,000 పెయిడ్ ఆన్ 1st January 2026. ఈ 24,000 రూపాయలనేమో 1st January 2026 నుంచి స్టార్ట్ అయ్యి 31st December 2026 ఎండ్ అయ్యేటటువంటి ఈ 12 monthsకి 24,000 పే చేశారు. అయితే మనకి అడిగింది ఎప్పటికీ అంటే ఒకసారి చూడండి క్లియర్గా, డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం దట్ షుడ్ బి చార్జ్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2026. అర్థమవుతుందా మీకు? ఒక్కసారి చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పీరియడ్ ఎప్పటికి అంటే ఓన్లీ మనం డిటర్మైన్ చేయాల్సింది 1st 4 2025 అలాగే 31st 3 2026 ఈ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఇదనమాట అకౌంటింగ్ పీరియడ్. ఈ పీరియడ్ కి డిటర్మైన్ చేయమన్నారు. మనకి ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఒకసారి చూడండి, 1st Januaryతో మొదలయ్యేటటువంటి పీరియడ్ ఉంది కదా, 1st January 2025 నుంచి మనకి 31st December, ఇదిగోండి 1st January 2025 టు 31st December 2025 ఈ పీరియడ్ సంబంధించి 15,000 పే చేశారంట. మనకి కావాల్సింది ఈ ఇయర్ మొత్తం పే చేసినటువంటి 15,000 మనం తీసుకోము. మనకు కావాల్సింది ఒకసారి చూడండి ఇక్కడ, ఇదిగోండి 31st December 2025 నుంచి 1/4/2025 వరకు మాత్రమే మనకు కావాలి. అంటే ఈ 3 months దే, ఈ 12 months ఏదైతే ఉందో మనకి ఇది మొత్తం వద్దు. మనకు కావాల్సింది ఈ పీరియడ్ లో 15,000 ఇంటూ ఇది మొత్తం 12 months కదండి. మనకు కావాల్సింది ఎప్పటిది 1 minute 1/4/2025 అంటే మనం ఎక్కడి నుంచి లెక్క పెడతామండి, ఈ 3 months అయిపోయిన తర్వాత April 1st నుంచి, అంటే 9/12. అర్థమవుతుంది మీకు? 1/4/2025 నుంచి మనం స్టార్ట్ చేసి 31st 3/2026కి ఎంత అమౌంట్ మనం డిటర్మైన్ చేయాల్సి ఉన్నాము. మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో 15,000 రూపీస్ ఉంది. ఇది 12 months పీరియడ్ది. అది ఎప్పుడు అంటే 1st January 2025తో స్టార్ట్ అయ్యి 31st December 2025తో ఎండ్ అయ్యేటటువంటిది. అంటే మనకి ఎప్పటి నుంచి కావాలి అంటే, ఇదిగోండి మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే, మనం ఎప్పటి నుంచి తీసుకుంటాము అంటే ఈ పీరియడ్లో మనం 1/4/2025 నుంచి స్టార్ట్ అయ్యి, అంటే ఏంటి, ఈ 12 months పీరియడ్లో మనకు కావాల్సింది 1/4/2025 నుంచి స్టార్ట్ అవ్వడం. అంటే 1st January 2025 నుంచి 3 months వరకు మనకు అవసరం లేదండి. రిమైనింగ్ 9 months మనకు కావాలి. సో 15,000 ఇంటూ 9/12. సో ఎంత వస్తుందో మనం క్యాల్కులేట్ చేద్దాము. 15,000 ఇంటూ 9/12, 11,250 రూపీస్. 11,250 రూపీస్ ఈ పీరియడ్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ స్టార్ట్ అయింది. ఎప్పుడు 24,000 వచ్చేటప్పటికి 1/1/2026 నుంచి 31st 3/2026 వరకు మాత్రమే మనకు కావాలి. 31st 3/2026 వరకు మాత్రమే కావాలి. సో మనం 24,000 రూపీస్ ఇంటూ 3 monthsకే కావాలి కాబట్టి 3/12. అర్థమవుతుందా? సో 24,000 ఇంటూ 3/12 క్యాల్కులేట్ చేస్తే 6,000 రూపీస్. ఇక్కడ ఈ పీరియడ్లో 6,000 రూపీస్. ఈ మొత్తం యాడ్ చేసేసుకుంటే మనకి 17,250 రూపీస్ మాత్రము ఈ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది అనమాట. ఇదిగోండి ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, X and Y entered into a joint venture sharing profits in the ratio of 3:2. X supplied goods worth 40,000 to Y and incurred miscellaneous expenses of 5,000. X సప్లై చేశాడు, అలాగే X ఇంకర్ చేశాడు అమౌంట్. నెక్స్ట్, Y అడ్వాన్స్ 10,000 రూపీస్ టు X. Y Xకి 10,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాడు. తర్వాత Y సోల్డ్ ద ఎంటైర్ కన్సైన్మెంట్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 50% ఆన్ కాస్ట్. ఈ 40,000 రూపీస్ గూడ్స్ మీద 50% ప్రాఫిట్కి గూడ్స్ సేల్ చేశాడు. తర్వాత ఏం చేశాడు, వచ్చిన అమౌంట్లో రెమిటెడ్ ద బ్యాలెన్స్ డ్యూ టు ఎక్స్. ఎక్స్కి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ని చూడండి, ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఆల్ అకౌంట్స్ అమౌంట్ పంపించేశాడు.
డిటర్మైన్ ద అమౌంట్ రెమిటెడ్ బై వై. వై దగ్గర అంతే కదండి, వై దగ్గరే కదా అమ్మినటువంటి అమౌంట్ ఉంది. ఆ వై ఎంత అమౌంట్ ఎక్స్కి రెమిట్ చేయాలి అనేది నేను కనుక్కోమన్నాడు. ఇది కనుక్కునే ముందు ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఈ జాయింట్ వెంచర్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది కనుక్కోవాలండి మనం. మనకు ప్రాఫిట్ ఎలా వస్తుంది, సేల్ వాల్యూలో నుంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే ప్రాఫిట్ వస్తుంది. అయితే ఇక్కడ మనకు ప్రాఫిట్ కనుక్కోవడానికి ఒక అమౌంట్తో సంబంధం లేదు. ఇదిగోండి వై అడ్వాన్స్డ్ 10,000 రూపీస్ టు ఎక్స్ అన్న దాంతో మనకు ప్రాఫిట్ కనుక్కోవడంతో సంబంధం లేదండి. ఈ ఒక్క అమౌంట్ని మాత్రం మనం ప్రాఫిట్ అసర్టైన్ చేయడానికి యూజ్ చేయొద్దు. ఇక మిగిలినవన్నీ చూద్దాం. ఇదిగోండి సేల్స్ ఎంత అంటే కాస్ట్ ప్లస్ 50%, కాస్ట్ ప్లస్ 50% అంటే 40,000 ప్లస్ 50% చూద్దాము. ఇదిగోండి ముందు ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేద్దాం. ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ జాయింట్ వెంచర్, రైట్? మన కాస్ట్ ఆఫ్ గుడ్స్ వచ్చేటప్పటికి 40,000 రూపీస్ ప్లస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ 5,000 రూపీస్, టోటల్ అమౌంట్ 45,000 రూపీస్. ఇవి టోటల్ ఎక్స్పెన్సెస్ అనుకుందాం. నెక్స్ట్ సేల్స్ వచ్చేటప్పటికి ఏమంటున్నారండి, సేల్స్ కాస్ట్ ప్లస్ 50% అంటే 40,000 ప్లస్ 50%, 60,000 రూపీస్. సేల్ వాల్యూ 50,000. సో ఇప్పుడు ప్రాఫిట్ 60,000 రూపీస్ మైనస్ 45,000 రూపీస్. ఇదిగోండి టోటల్ ఎక్స్పెన్సెస్ అన్నాను కదా, 45,000. సో ప్రాఫిట్ 15,000. దీన్ని ఎలా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అంటే 3:2. అంటే ఎక్స్ ప్రాఫిట్ అలాగే వై ప్రాఫిట్ చూద్దామండి. 3:2 అంటే 15,000 ఇంటూ 3/5, 15,000 ఇంటూ 2/5, 9,000, 6,000 రూపీస్. ఇంతవరకు కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే ఎక్స్కి ఎంత అమౌంట్ రావాలి వై నుంచి చూద్దాం. ఎక్స్కి ఎంత అమౌంట్ రావాలి అంటే ఆయన గూడ్స్ పంపించాడు కదండి, క్లియర్గా చెప్పారు కదా. ద అమౌంట్ రెమిటెడ్ బై వై టు ఎక్స్, ఎక్స్కి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇప్పుడు చూడబోతున్నాము. ఎక్స్ ఫస్ట్ గూడ్స్ పంపించాడు, సో 40,000 రూపీస్ ప్లస్ 5,000 రూపీస్, ఓకేనా. అలాగే ఆయన ప్రాఫిట్ వచ్చేటప్పటికి 9,000 రూపీస్. ఈ టోటల్ అమౌంట్ ఒకసారి క్యాల్కులేట్ చేస్తే 45,000 ప్లస్ 9,000 టోటల్ అమౌంట్ 54,000. ఓకే, ఇంతవరకు బాగానే ఉందండి. నెక్స్ట్ ఒక 10,000 రూపీస్ని చూడండి అడ్వాన్స్గా వై ఇచ్చాడండి ఎక్స్కి. అడ్వాన్స్గా ఇది వై అడ్వాన్స్డ్ 10,000 రూపీస్ 2x. సో ఆ 10,000 రూపీస్ మినహాయించుకుంటున్నాడు. సో ఇక్కడ రాద్దాం అడ్వాన్స్ 10,000, ఇది లెస్ చేస్తే 44,000, 44,000 రూపాయలు. ఇదిగోండి 44,000 రూపీస్ అమౌంట్. ఆప్షన్ బి, డిటర్మైన్ ద అమౌంట్ రెమిటెడ్ బై వై టు ఎక్స్ ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ ద జాయింట్ వెంచర్. 44,000 రూపాయలు ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ, బి అండ్ సి ఆర్ పార్ట్నర్ షేరింగ్ ప్రాఫిట్స్ ఈక్వల్లీ. చాలా 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 ఈజీ క్వశ్చన్. సి డిసైడెడ్ టు రిటైర్ ఫ్రమ్ ద ఫర్మ్. వాట్ విల్ బి ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇఫ్ సి షేర్ ఈజ్ పర్చేజ్డ్ బై ఏ. సరే, ముగ్గురు కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు అంటే 1:1:1 అంటే 1/3, 1/3, 1/3 ఏ, బి, సి, రైట్. ఇప్పుడు ఏ ఎక్వైర్ చేశాడు సిది, అర్థమైందిగా. సో 1/3 ప్లస్ 1/3 ఎంత అవుతుందండి, 2/3. అంటే ఇది ఎవరిది, ఏస్ షేర్. 2/3. సిది మాత్రం మనం బి ఉన్నాడు కదా అండి, బిది నో చేంజ్. ఇదిగోండి బిది నో చేంజ్ అంటే 1/3 అలాగే ఉంది. సో 1/3 వచ్చేటప్పటికి బేస్ షేర్. ఇంకేముందండి ఇక్కడ మనకి 2:1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్ చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట అది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. 10th క్వశ్చన్. The actual average profit of a firm is 2,40,000. The normal rate of return is 12% per annum. అంటే ఫర్మ్ అంటే ఆ ఫర్మ్కి ఆ సంస్థ ప్రాఫిట్ 2,40,000 అయితే ఇక్కడ ఏమంటున్నారు 12%. అసలు యాక్చువల్గా ఆ ఏరియాలో అలాంటి ఫార్ము
ఎంత ఎర్న్ చేస్తుందని ఒక ఎస్టిమేట్ చేశారంటే 12% అనేసి నార్మల్ రేట్ అనమాట. అండ్ ద క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇన్ ద బిజినెస్ అమౌంట్ 15 lakh rupees, 15 లక్షల రూపాయలని బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకు వచ్చినటువంటి యావరేజ్ ప్రాఫిట్స్ 2,40,000. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ గుడ్ విల్ కనుక్కోమంటున్నారండి. అయితే ఏ మెథడ్ అంటే ఇక్కడ క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్. క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ అంటే అర్థం ఏంటి అంటే కంపేర్ చేయాలి. దేంతో కంపేర్ చేయాలి అంటే యాక్చువల్ గా వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారో ఆ క్యాపిటల్ తో, ఇదిగోండి 15 lakh rupees. ఓకే, నార్మల్ గా 12%, ఇదిగోండి 12% నార్మల్ రేటు దగ్గర యాక్చువల్ గా వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్ రేట్ దగ్గర ఎంత క్యాపిటల్ ఎంప్లాయ్ చేసి ఉంటారు ఈ 12% దగ్గర అనేది మనం కనుక్కోవాలి. ఆ రెండింటికి డిఫరెన్సే మనకి గుడ్ విల్ అనమాట. క్యాపిటలైజేషన్ మెథడ్ అంటే అది. అంటే ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2,40,000 రూపీస్ ని ఈ 12% అప్లై చేస్తూ మనం టోటల్ గా ఎంత క్యాపిటల్ ఎంప్లాయ్ చేస్తారు నార్మల్ గా అనేది కనుక్కోవాలి. ఇదిగోండి, నార్మల్ గా ఎంత క్యాపిటల్ ఎంప్లాయ్ చేస్తారు అంటే 2,40,000 ఇంటూ 12% అన్నారు కదండి. అంటే 100/12 వేస్తే నార్మల్ గా ఎంత ఎంప్లాయ్ చేస్తారు, ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారు అనేది తెలుస్తుంది. 2,40,000 ఇంటూ క్యాల్కులేట్ తీసుకుందాం. 2,40,000 ఇంటూ 100/112 వేయండి. 100/12 వేస్తే మనకి 20 lakh rupees వచ్చిందండి. జనరల్ గా అయితే మనకి ఏంటి అంటే ఈ రేట్ దగ్గర 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు అనేసి. యాక్చువల్గా ఈ ఫామ్ ఎంత చేసింది అంటే 15 lakh rupees, అంటే 5 lakh rupees మనకి ఈ క్యాపిటలైజేషన్ మెథడ్ ద్వారా గుడ్ విల్ అనమాట. ఇదిగోండి, యూజింగ్ ద క్యాపిటలైజేషన్ వాల్యూ ఆఫ్ గుడ్ విల్ యూజింగ్ ద క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ అంటే 5 లక్షల రూపాయలు, 5 lakh rupees అనమాట. ఈ మెథడ్ లో గుడ్ విల్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, there are two departments X and Y. Department X sold goods to Department Y at its usual selling price, which is cost plus 20%. Cost plus 20% అంటే కాస్ట్ 100 అయితే 20% ప్రాఫిట్ అంటే మనకి 120 అనమాట. 120 కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అంటే 120. చూద్దాం. డిపార్ట్మెంట్ Y has closing stock 50,000, of which 20,000 pertains to goods purchased from outside నుంచి 20,000 రూపీస్ గూడ్స్ కొన్నారు. అండ్ ద బ్యాలెన్స్ రిలేట్స్ టు గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఎక్స్. మిగిలిందంతా కూడా డిపార్ట్మెంట్ ఎక్స్ నుంచి కొన్నది. ఇదిగోండి, మళ్ళీ చదువుదాం. దేర్ ఆర్ టూ డిపార్ట్మెంట్స్ ఎక్స్ అండ్ వై. డిపార్ట్మెంట్ ఎక్స్ సోల్డ్ గూడ్స్ టు డిపార్ట్మెంట్ వై ఎట్ ఇట్స్ యూజువల్ సెల్లింగ్ ప్రైస్ విచ్ ఈస్ కాస్ట్ ప్లస్ 20% అన్నారు. అంటే ఇప్పుడు ఎక్స్ నుంచి కొన్న గూడ్స్ ఎంత అంటే 50,000 రూపీస్ మైనస్ 1 minute 50,000 rupees minus 20,000 అంటే 30,000 రూపీస్ గూడ్స్. కాస్ట్ ప్లస్ 20% అనమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్ 20% అంటే 120కి ఈక్వల్. మనకి అన్రియలైజ్డ్ ప్రాఫిట్ కనుక్కోమన్నారు. అంటే 30,000 రూపీస్ ఇంటూ 20/120. చూద్దాం క్యాల్సిలో. 30,000 ఇంటూ 20/120 is equal to 5,000 rupees. ఇది మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. 12th చిన్న క్వశ్చన్ అండి. ఇది కూడా జస్ట్ మనం ఏం క్యాలిక్యులేషన్స్ ఏం లేవు, ఓన్లీ థియరీ. షార్ట్ టర్మ్ లీజ్ విచ్ ఈజ్ ఆఫెన్ క్యాన్సిలబుల్ ఈజ్ నోన్ యాజ్. షార్ట్ టర్మ్ అనగానే అర్థమైపోతుంది ఆపరేటింగ్ లీజ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్. యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 1 ఫండమెంటల్ అకౌంటింగ్ ఎజెంప్షన్స్ ఆర్. ఇదిగోండి, ఎప్పుడు కూడా ఫండమెంటల్ అకౌంటింగ్ ఎజెంప్షన్స్ వచ్చేటప్పటికి గోయింగ్ కన్సర్న్, ఇది అసలు నోటుకు వచ్చేయాలి. గోయింగ్ కన్సర్న్, తర్వాత కన్సిస్టెన్సీ, అక్రూయల్. ఈ మూడు, గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, అక్రూయల్. మనకు ఆప్షన్స్ చూద్దాము. గోయింగ్ కన్సర్న్ మ్యాచింగ్ అన్నారంటే అసలు నో. ప్రూడెన్స్ మనీ మెజర్మెంట్ నో. ఎంటిటీ గోయింగ్ కన్సర్న్ అకౌంట్ పీరియడ్ నో. అక్రూయల్, కన్సిస్టెన్సీ అండ్ గోయింగ్ కన్సర్న్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది అసలు మీకు నోటుకు వచ్చేయాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దాదాపుగా ఎవ్రీ ఇయర్ అడుగుతూనే ఉంటారు. నెక్స్ట్ 14th.
A capital subsidy has been received from the central government for setting up a plant in a noticed backward region. The cost of the plant is 480 lakhs and the subsidy received amounts to 168 lakhs. Which of the following statement is most appropriate regarding the treatment of such subsidy? Option A వచ్చి the subsidy must deducted from the cost of the plant and no other treatment is permitted. No, ఇది కాదండి. Next, the subsidy may either be deducted from the cost of the asset or treated as deferred income and recognized in the statement of profit and loss. Profit over the assets useful life. No. Next, D చూద్దాం. The subsidy should be recognized immediately as income in the statement of the profit and loss account. No. ఆప్షన్ సి చూద్దామండి. ద సబ్సిడీ షుడ్ బి క్రెడిటెడ్ డైరెక్ట్లీ. ఎందుకంటే ఇది మనకి టు క్యాపిటల్ రిజర్వ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ నాన్ ఆపరేటింగ్ రిసిప్ట్. సబ్సిడీ అనేది మనకి ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి తగ్గింపు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. దాని ట్రీట్మెంట్ అలా ఉంటుంది. తర్వాత సబ్స్క్రిప్షన్ అమౌంట్, ఇది ఇలా ఈ క్వశ్చన్ కూడా ఎవ్రీ ఇయర్ అండి కొంచెం మార్చి అడుగుతూ ఉంటారు. ఆప్షన్ 15 సబ్స్క్రిప్షన్ అమౌంట్ అపేరింగ్ ఇన్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ ఎ టెన్నిస్ క్లబ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఈజ్ 1,74,000. మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఎంత అమౌంట్ క్యాల్కులేట్ చేశారనేది ఇచ్చేసారండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో అమౌంట్ ఇచ్చారు. డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ బై ది క్లబ్ డ్యూరింగ్ ద ఇయర్. ఇక్కడ ఏమంటున్నారంటే రిసిప్టెంట్ పేమెంట్ లో ఎంత అమౌంట్ అంటే కంపెనీ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటది, ఎంత అమౌంట్ రిసీవ్డ్ అంటే అది ఎప్పటిదైనా కావచ్చు అండి, ఈ సంవత్సరందే కాదు, అది లాస్ట్ ఇయర్ దైనా కావచ్చు, ఫ్యూచర్ దైనా కావచ్చు, ఎంత అమౌంట్ యాక్చువల్ గా రిసీవ్ చేసుకుంది అని అడుగుతున్నారు. ఈ 1,74,000 ఏంటి అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లోదండి. ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ల అమౌంట్ అంటే అర్థం ఏంటంటే ఆ ఇయర్ కి సంబంధించినవి మాత్రమే దీంట్లో కలిసి ఉంటాయి అనమాట. ఆ ఇయర్ కి సంబంధించినవి మాత్రమే. కానీ ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే యాక్చువల్ గా ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంది అనేటటువంటిది మనం కనుక్కోవాలి. ఓకే, అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే రిసిప్టెంట్ పేమెంట్కి వెళ్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే. సో 1,74,000 రూపీస్ లో యాక్చువల్ గా ఆ ఇయర్ కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. ఫ్యూచర్వి కానీ అలాగే లాస్ట్ ఇయర్ కానీ ఏమైనా ఉంటే డిడక్ట్ చేసి ఉందన్నమాట. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే యాక్చువల్ గా రిసిప్ట్ కనుక్కోవాలి. సో చూద్దాం. సబ్స్క్రిప్షన్ డ్యూ ఎప్పటికంటే 31/3/2025 కి 20,000 రూపీస్ సబ్స్క్రిప్షన్ డ్యూ అంటే ఇది మనం ప్రెజెంట్ చేసినటువంటి ఇయర్ ఏదైతే ఉందో దానికి గత సంవత్సరము ప్రీవియస్ ఇయర్ అంటే మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఈ 1,74,000 లో ఈ 20,000 రూపీస్ కలిసి ఉండదు. వాళ్ళు అడ్జస్ట్ చేసేసుకుని కరెక్ట్ గా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఆ ఇయర్ మాత్రమే తీసుకుని ఉంటారు. అంటే యాక్చువల్ గా రిసీవ్ అయినా అవ్వకపోయినా కూడా ఆ ఇయర్ మాత్రమే తీసుకుంటారు కాబట్టి అది కలిసి ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు కలుపుతున్నాము యాక్చువల్ గా రిసిప్ట్ అనమాట. ఇది 20,000 ఏ ఇయర్ దైనా కావచ్చండి, రిసిప్ట్ తీసుకోవాలి. తర్వాత 31/3/2026 కి సబ్స్క్రిప్షన్ డ్యూ 24,000 రూపాయల అమౌంట్ రావాల్సి ఉంది. ఈ 1,74,000 లో ఆ 24,000 రూపీస్ ఆ ఇయర్దే కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రూల్ ప్రకారం దాన్ని యాడ్ చేసి ఉంటారు. కానీ మనం ఇప్పుడు కనుక్కుంటుంది యాక్చువల్ రిసిప్ట్ కాబట్టి 24,000 డిడక్ట్ చేయాలి. తర్వాత అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, 2026 కి అడ్వాన్స్ అనమాట. ఇదిగోండి యాజ్ ఆన్ 31/3/2025 కి అడ్వాన్స్ గా రిసీవ్ చేస్తున్నారంటే ఎప్పటిదంటే ఈ ఇయర్ కి అడ్వాన్స్ అంటే ఈ సంవత్సరం ఏదైతే ఉందో మనం చేస్తున్నటువంటి యాక్చువల్ ఇయర్ ఏదైతే ఉందో దానిని ముందుగానే రిసీవ్ చేసుకున్నారు. అంటే ప్రెసెంట్ ఇయర్ కి సంబంధించిందే కాబట్టి వాడు యాడ్ చేసి ఉంటాడు. కానీ మనకి యాక్చువల్ గా మనకి అది రిసీవ్ అయి ఉండదు. చూడండి 22,000 యాక్చువల్ గా రిసిప్ట్, ఇది 22,000 రూపీస్. ఓకేనా, ఇది కూడా మనం ఏం చేస్తాము అంటే డేట్ చేస్తాం. యాక్చువల్ గా రిసీవ్ అవి లేదు, కానీ ఈ ఇయర్ కి వాళ్ళు ఏం చేశారు అంటే ఆ అమౌంట్ ని తీసుకున్నారు. తర్వాత 16,000 రూపీస్ అంట. యాజ్ ఆన్ 31/3/2026 16,000 రూపీస్ ఎప్పటిది అంటే నెక్స్ట్ ఇయర్ది 2027 కి సంబంధించింది ముందుగానే రిసీవ్ చేసుకున్నారు. అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్ అంటే అది. ఈ 16,000 రూపీస్ ముందుగానే రిసీవ్ చేసుకున్నారు, ఆ ఇయర్ది కాదు కాబట్టి ఈ 1,74,000 లో దాన్ని డిడక్ట్ చేసి ఉంటాము. కానీ యాక్చువల్ గా రిసీవ్ చేసుకున్నాం కాబట్టి మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. చూడండి 1,74,000 ప్లస్ 20,000 మైనస్ 24,000 మైనస్ 22,000 ప్లస్ 16,000 రూపీస్.
అమౌంట్స్ ఏమైనా రాంగ్ వేసామా? 24, 22, అలాగే 20, 16. ఒకసారి క్యాలిక్యులేషన్ మిస్టేక్. 1,74,000 ప్లస్ 20,000 ప్లస్ 16,000 మైనస్ 22,000 మైనస్ 24,000 ఈజ్ ఈక్వల్ టు 1,64,000 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందండి? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇచ్చిన అమౌంట్ ఏంటి అంటే 1,74,000 ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రకారం ఇచ్చారు. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రూల్ ఏంటి అంటే ఆ సంవత్సరానికి రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ ఇయర్వి యాడ్ చేసి ఉంటాయి. మనకి ఏం చేస్తున్నాము, యాక్చువల్గా రిసిప్ట్ ఎంతో కనుక్కోమన్నారు. ఇదిగోండి, డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ బై ద క్లబ్ డ్యూరింగ్ ద ఇయర్. ఆ ఇయర్ లో ఎంత రిసిప్ట్ చేసుకున్నారు. ఇక్కడ రిసిప్ట్ అంటే ఏంటి, ఎప్పటిదైనా కావచ్చండి. రిసిప్ట్ అండ్ పేమెంట్ ప్రకారంగా క్యాష్ ఎంత అమౌంట్ వచ్చిందో వాళ్ళు ఎంటర్ చేసేస్తారు రిసిప్ట్ అండ్ పేమెంట్ లో. సో యాక్చువల్ రిసిప్ట్ చూద్దాం, అది ఏ ఇయర్ దైనా కావచ్చు. అంటే 1,74,000 రూపీస్ లో ఈ 20,000 ఏదైతే ఉందో ఇదిగోండి, అది 31/3/2025 కి, అంటే ఇది లాస్ట్ ఇయర్ అమౌంట్ కాబట్టి వాళ్ళు డిడక్ట్ చేసి ఉన్నారు. సో మనం దాన్ని యాడ్ బ్యాక్ చేస్తున్నాము, అందుకని 20,000 రూపీస్ ఇక్కడ. నెక్స్ట్ 24,000 రూపీస్ ఏదైతే ఉందో అది ఈ సంవత్సరానికి డ్యూ ఉన్నా గానీ అది ఆ ఇయర్ది కాబట్టి 1,74,000 లో కలిసి ఉంది, కానీ యాక్చువల్ గా రిసీవ్ అయ్యలేదు కాబట్టి మనం డిడక్ట్ చేసాము. ఇక్కడ కనబడుతుందా 24,000 డిడక్ట్ చేసాము. తర్వాత 22,000 అండ్ 22,000 అంటే అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్. అంటే ఎప్పుడు అడ్వాన్స్ గా తీసుకున్నారు, 2025 లో అడ్వాన్స్ గా రిసీవ్ చేసుకున్నారు. అది ఏ ఇయర్ది అంటే 2026 ఇయర్ది అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్. సో ఆ ఇయర్ది కాబట్టి వాళ్ళు దాన్ని ఏం చేసి ఉన్నారు అంటే యాడ్ చేసుకుని ఉన్నారు. మనం ఏం చేస్తాము అంటే ఇదిగోండి, అంటే ఈ ఇయర్ లో వసూలు అయ్యలేదు కానీ వాళ్ళు ఆ ఇయర్ది కాబట్టి లాస్ట్ ఇయర్ దాన్ని రిసీవ్ చేసుకున్నా కూడా యాడ్ చేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దాన్ని లెస్ చేస్తున్నాం. తర్వాత 16,000 రూపీస్, దీని గురించి ఏంటి, 31/3/2026 లో దీన్ని అడ్వాన్స్ గా, ఎప్పటికి అడ్వాన్స్ అండి, ఇది 2027కి 2027ది ముందుగానే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఈ 1,74,000 నుంచి దాన్ని డిడక్ట్ చేసి ఉంటారు కాబట్టి మనం యాడ్ బ్యాక్ చేస్తున్నాము ఈ సంవత్సరంలో యాక్చువల్ రిసిప్ట్ కనుక్కోవడానికి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 1,64,000 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంతేనండి, మనకి మొత్తం మీద 15 క్వశ్చన్స్, 15 into 2 30 మార్క్స్. అదే నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2 వీడియోలో 2026 పేపర్ CMA ఫినాన్షియల్ అకౌంటింగ్ ఈ ప్రాబ్లం మనం కంటిన్యూ చేద్దాం. ఓకే స్టూడెంట్స్.